గంటా మార్క్ రాజకీయం టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసలు. భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు బక్కవన్నపాలెంలో గల టీడీపీ నూతన కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశంలోకి గంటా సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి 6వ వార్డు టీడీపీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఆయన వేదికపై టీడీపీ భీమిలి కన్వీనర్ కోరాడ రాజాబాబు, ఇతర టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులను వేదికపై ఆహ్వానించారు. అనంతరం బాజా భజంత్రీలతో ఉమ్మడి కూటమి భీమిలి అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుని సాదరంగా వేదికపైకి తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గంటా అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే గెలుపు ఖాయమైపోయిందన్నారు. తర్వాత వార్డు బీజేపీ, జనసేన నాయకులు ప్రసంగించి గంటాకు గట్టి మద్దతు ప్రకటించారు. అనంతరం 6వ వార్డు పరిధిలోని K1, K2, K3 సుమారు 200 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను గంటా టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలను ఉద్దేశించి గంటా ప్రసంగిస్తూ చంద్రబాబు హయాంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ తీసేసి నవరత్నాలు అంటూ కొత్తవి తెచ్చి ఎలక్షన్ ముందొక మాట చెప్పి గెలిచాక వాటిని కుదించి కొర్రీలు పెట్టి పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందకుండా చేశాడని దుయ్యబట్టారు. ఉదాహరణగా వచ్చే 2024 ఎన్నికల్లోగా సంపూర్ణ మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతాను అన్నాడు. అయ్యిందా? అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తానన్నారు. ఒక్కరికే ఇచ్చాడు. అందులోనూ 1,00,000 కొర్రీలు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అవ్వాతాత, వికలాంగులకు, విధవలకు పెన్షన్ 3,000 ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు సాగదీసి మొన్నటికి 3,000 ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదీ సంపూర్ణంగా చెయ్యలేదు. కానీ 90% చేశానని గొప్పలు చెప్పుకొని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు అన్నారు. ఉమ్మడి కూటమిని గెలిపిస్తే ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పథకము ఆపు చెయ్యము. అంతకంటే ఎక్కువే సంక్షేమ పథకాలు చేరువ చేస్తాం. అవ్వాతాతలకు, వికలాంగులకు, విధవలకు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. జగన్ అరాచక పాలనకి చరమగీతం పాడాలని, ఆంధ్రప్రదేశ్ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా భర్తను సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ వార్డు నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా పాల్గొన్నారు. ఏదైతే మధురవాడలో అతి కీలకమైన ప్రాంతం ఇది 6వ వార్డుకు సంబంధించి ఈరోజు కొంతమంది నాయకుల చేరిక, ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడికి ఆహ్వానించి మీ అందరూ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా ఒక ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి సహజంగా చేరికలు అవుతూ ఉంటాయి. కానీ ఈసారి భీమిలి ప్రత్యేకత ఏంటంటే మన ఎన్నికల్లో అభ్యర్థులు ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక పైడే మొత్తం ఏకపక్షంగా మొత్తం వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకి చేరికలు అవుతూ ఉన్నాయి. అంటే ఈరోజు నాకు రోజు షెడ్యూల్ తీసుకుంటే ప్రచారం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, దాంతోపాటు ఈ పార్టీల చేరికలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర సాగర్ నగరు, అలాగే ఇట్లా 2-3 ప్రాంతాల నుంచి ఒక దాదాపు 250 మంది వీళ్ళు వస్తే వాళ్ళకి పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సమయం అవుతుందంటే ఇక్కడ రావడం జరిగింది. అంటే దాదాపు ప్రతిరోజు కూడా అది వార్డు కావచ్చు, మండలాలు కావచ్చు, ఎక్కడో చోట నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. మరి దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే రేపు జరుగుతున్న ఎన్నికలు ఏదైతే వచ్చే నెల 13వ తారీఖు అవుతా ఉన్నాయో ఆ ఎన్నికలు చాలా చాలా చారిత్రాత్మక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసి ఒక లక్ష్యంతో ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టడం. మరి ఆ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలకి మరి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి మనం చరంగతం పాడాలి. మనకి ఏదైతే 2019లో ఆయన ఒక మాయ మాటలు చెప్పాడు, అరిచేతిలో స్వర్గం చూపించాడు, ముఖ్యంగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పని ప్రజలందరూ కూడా ఆ రోజు పాదయాత్ర ద్వారా ప్రాధాన్యపెడితే అందరూ కూడా నమ్మారు. ఈయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఒక్క ఛాన్స్ అంటా ఉన్నాడు, నిజంగా ఏమైనా మంచి చేస్తాడో చూద్దామని చెప్పని
గతంలో ఎన్నడూ లేని విధంగా 151 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 22 ఎంపీలు, 50% పైగా ఓట్లతోటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా మొదలైందో మీ అందరూ కూడా గుర్తుంది. మామూలుగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమంతో పరిపాలన మొదలు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజావేదిక కూల్చివేత ద్వారా, అంటే ఒక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుందో మనందరికి కూడా ఒక చిన్న శాంపిల్ ఆ రోజు చూపించాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క యువతకి ఉపాధి ఒకటి రాలా. ఆయన చెప్పిన హామీలు 99.9% నేను అమలు చేశాను, అందుకే నాకు ఓట్లేడు అడుగుతా ఉన్నాడు. నేను మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఏవైతే ఆయన హామీలు చెప్పాడో ఆ హామీలు అమలు చేశాడో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అందులో ప్రధానంగా నవరత్నాల పేరుతోటి ఒక 9 రత్నాలు ఆ మేనిఫెస్టో కింద పెట్టి ఆయన అవన్నీ కూడా అమలు చేశారని చెప్తా ఉన్నాడు. మనం అన్నిటి జోలికి కూడా వద్దు, అందులో ఒకటి ఉండే మీతో నేను మాట్లాడదలుచుకున్నాం. అందులో మొట్టమొదటిది సంపూర్ణ మద్యపాన నిషేధం. నవరత్నాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఒక నవరత్నం. మరి మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఎలా జరుగుతుందో, ఏమాత్రం చేశాడో ఇవన్నీ కూడా మేము చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకైతే స్వయంగా వాళ్ళు ఆ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నేను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 24వ సంవత్సరం ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మరి ఆ రోజు ఆయన చెప్పిన మాటలో ఏమాత్రం చేయకుండా మద్యపాన నిషేధం చేయకపోగా ఇంకా ఈరోజు ఒక నాసిరకం మద్యం, అంటే కనీసం నాణ్యత లేని మద్యం ఏదైతే ఈరోజు పగలంతా కష్టపడి సాయంత్రం కొంచెం సేద తీరదామని చెప్పని ఆ కూలెత్తలో రైతు కార్మికుడు ఎవరో కష్టపడ్డ ప్రతి మనిషి కూడా ఒక నిప్పో క్వార్టరో ఏదో ఆ మద్యం తీసుకుందామని చెప్పి ఏదైనా షాపులకు వెళ్తే వాళ్ళు కోరుకున్న బ్రాండ్లు కేవలం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లే ఉంటాయి. అవి కూడా నాణ్యత లేని, దానికి తోడు ధరలు కూడా గతంలో 100 రూపాయలు 200 ఉంటే ఈరోజు అది 300 600 రూపాయలు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలు ఆరోగ్యాన్ని కూడా ఈరోజు పణంగా పెట్టే విధంగా మద్యం జరుగుతూ ఉంది. ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడతావయ్యా నువ్వు? ఆ రోజు మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లాడతా అని చెప్పావు కదా, కనీసం అనడానికి నీకు సిగ్గుందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం మనకుంది. మరి అది ఒక నవరత్నాల్లో ఒక రత్నం. అటువంటి నవరత్నాలు అన్ని కూడా తీసుకుంటే ఏ ఒక్క రత్నాన్ని కూడా ఆయన పూర్తిగా అమలు చేయాలి. చాలా మంది మహిళలు వచ్చారు కాబట్టి మీకే ఎక్కువ తెలియాలి. ఆ రోజు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పాడు. ఆయన భార్య భారతిరెడ్డి గారు కూడా చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే 15,000 ఇస్తారండి. అలాగే వాళ్ళ చెల్లెలు శరణారెడ్డి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆమె కూడా చెప్పింది ఏదైతే పిల్లలు ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలకి ఒక్కొక్కరు 15,000 లెక్కన ఇస్తారని చెప్పింది. మరి మనందరూ కూడా నమ్మి ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లో మళ్ళీ చిన్న మెలుగు పెట్టాడు, దాంట్లో మళ్ళీ ఒక మడత పేజీ పెట్టాడు. ఆయన చెప్పిన మాట మళ్ళీ తప్పాడు అక్కడ. అవును నేను చెప్పాను ఇస్తానని అమ్మఒడి ఆ ప్రోగ్రాం పేరు అమ్మఒడి అంటే అది అమ్మకి ఇచ్చే కానుక, అంతేగాని పిల్లలకు సంబంధం లేదు. నాకు అమ్మ ఒక్కరు ఉంటారు కాబట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా నేను అమ్మకు ఒక్కరికే ఇస్తానని చెప్పని ఆయన ప్రోగ్రాం కూడా దుడ్లు పిడిచాడు. అందుకే ఈరోజు తెలుగుదేశం అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక సంతకాలతోటి మీకు ఒక షూరిటీ బాండ్ పేపర్ ఇంటింటికి ఇస్తా ఉన్నారు. ఏదైతే ఈ అమ్మఒడి కార్యక్రమం ఉందో అమ్మఒడి కార్యక్రమం ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో ఆ కార్యక్రమాన్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి మెలకలు లేకుండా, ఎటువంటి పేచీలు లేకుండా నేరుగా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే అమ్మఒడి కార్యక్రమం నాటితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురున్నా సరే 60,000, ఎక్కడ కూడా దాంట్లో తగ్గేది లేదు. ఖచ్చితంగా ప్రతి పిల్లలు కూడా 15,000 ఎక్కడ
ఎంతమంది ఉన్నా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బయట ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళైతే అభివృద్ధి చేస్తారు కానీ ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయరు, మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని చెప్పి నాకు బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. అసలు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. మీ అందరూ కూడా చాలా మంది పెద్దవాళ్ళు మీకు తెలిసి ఉంటుంది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని చాలా మంది అడిగారు, మన విలేకరులు లాంటి వాళ్ళు అడిగారు, ఏంటయ్యా నువ్వు రాజకీయ నాయకుడు కాదు కదా, ముఖానికి రంగు వేసుకునే ఒక సినిమా యాక్టర్, నీకు రాజకీయం ఏం తెలుసు, నీ పార్టీ సిద్ధాంతం ఏంటి, నీ పార్టీ ఫిలాసఫీ ఏంటి, నీ పార్టీ ఐడియాలజీ ఏంటి అని చెప్పి ఆయన అడిగారు. ఆ మహానుభావుడు ఆ రోజు ఒకటే మాట చెప్పాడు, అవును నాకు సిద్ధాంతాలు ఐడియాలజీ తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ల కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఏదైతే చెప్పారో చెప్పినవన్నీ 100కి 100 పాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన అవన్నీ అమలు చేశారు.